విజయలక్ష్మి గారిది వాళ్ళ రెస్పాన్స్ తీసుకుని వస్తాను. అయ్యప్ప గారు ఎలా చూడాలంటే రాష్ట్రంలో అన్ని శాఖల కంటే పంచాయతీరాజ్ శాఖ చాలా పెద్దది, 1,00,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. బట్ అంటే ఈ శాఖలో పాలన ఒక తాటి మీద లేకపోవడంతో గ్రామీణ అభివృద్ధి ఏమైనా కుంటుపడిందా? అంటే సజావుగా సాగిన పరిస్థితి నెలకొందా? ఇది ఎలా చెప్పాలంటే అండి, నాయకుడు అనేవాడు ఎన్ని చేసినా కానీ గ్రామీణ వ్యవస్థ ఎప్పటికీ మారదండి. మనం పవన్ కళ్యాణ్ గారు వచ్చినా, అంతకుముందు జగన్ గారు వచ్చినా, ఎన్టీ రామారావు గారు వచ్చినా, రాజస్థాన్ తర్వాత మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థని మన రాష్ట్రంలోకి తీసుకొచ్చినా కానీ ఈ రోజుకి కూడా పంచాయతీ వ్యవస్థ బాగుపడకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఫస్ట్ రీజన్స్ లోకి వెళ్ళాలండి. ఇప్పుడు పంచాయతీలకి ఇన్ని లక్షల నిధులు ఇచ్చాము అని అంటున్నారు. ఆ నిధులు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఖర్చు అయినాయా లేదనేది ఎవరు ఆడిట్ చేస్తారండి? పంచాయతీల మీద ఆడిట్ చేసే అధికారి ఎవరు? ఇప్పుడు చాలా పంచాయతీల్లో ఒక 500 రూపాయలు నెట్ బిల్లు 6,000 రూపాయలు ఇండెంట్ పెడుతున్నారు. లేకపోతే స్టేషనరీ ఖర్చులు 10,000 15,000 పెడుతున్నారు. ఈ రోజుని గ్రామ సభలు పెట్టి పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేయాలన్నారు. అసలు గ్రామ సభలు పెట్టినటువంటి రోడ్లు వాళ్ళకి నచ్చిన వ్యక్తులకి రోడ్లు వేస్తున్నారు. అంటే పంచాయతీ అనేది ఒక రాజకీయ రంగు పులుముకునండి. అక్కడ ఇప్పుడు ఎవరైనా ఇష్టం లేదనుకోండి, ఇప్పుడు కాకరపుర అనే ఒక విలేజ్ ఉన్నదండి. ఆ విలేజ్ లో రోడ్డు పక్కన ఎక్స్టెంట్స్ పంచాయతీకి సంబంధం లేకపోయినా, రోడ్డు ఏం చేయకపోయినా, పంచాయతీ ఆఫీసర్లకి ఏదో ఒక తాయిలాలు ఇస్తే వాళ్ళు వెళ్ళి నోటీసులు ఇచ్చి కక్ష సాధింపు చర్యలుగా పంచాయతీ వ్యవస్థను వాడుకుంటున్నారండి గ్రామీణ ప్రాంతాలు. ఇది ఎలా ఉంటదంటే అండి, వ్యవస్థ అనేది వికేంద్రీకరణ జరగాలండి. పాలన వికేంద్రీకరణ జరిగినప్పుడు మాత్రమే ఇది ఉంటుందండి. అంటే ఎలా జరగాలంటారు? ఇప్పుడు ఈ శాఖలన్నీ ఇప్పుడు దానికే ప్రక్షాళన దిశగా ఇప్పుడు ఒక అడుగు ముందుకు పడిందని చెప్పుకుంటున్నాం. ఈ వ్యవస్థలన్నీ కూడా ఒక అడుగు ముందుకు తీసుకొస్తే ముందు వాళ్ళ మధ్య ఆ కమ్యూనికేషన్ అనేది ఏర్పడి వాళ్ళకి ఏం కావాలి, అక్కడ టెక్నికల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎలాంటి అవగాహన రావాలనేది ఈ ప్రక్షాళన దిశగా వెళితే ఒక పాజిటివ్ అనేది కనిపిస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంటే మీరు అనుకునేది వికేంద్రీకరణ ఎలా జరగాలనుకుంటున్నారు? వికేంద్రీకరణ అనేది ఎలా జరగాలి అంటే ప్రజల్ని పాలనలో ఎప్పుడు ఓటు హక్కు ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరిని పాలనలో భాగస్వాములు చేయాలండి. వికేంద్రీకరణ అంటే ఇప్పుడు ఏదైతే స్వతంత్ర నిర్ణయాలు పంచాయతీ వ్యవస్థలో ఉండకూడదండి. ఎక్కువ మెజారిటీ ఇప్పుడు ఒక గ్రామంలో 10 రోడ్లు వేయాలండి. 10 రోడ్లు వేయవలసిన అవసరం ఉన్నదప్పుడు కేవలం 2-3 రోడ్లు మాత్రం వేసి ₹1,00,00,000 ఫండ్ ఇచ్చింది అనుకోండి పంచాయతీని డెవలప్ చేయమని, ఆ చెట్లు నరికాము, లేకపోతే ఏదో ఒకటి తుక్కులు గింటాము, లేకపోతే డ్రైనేజీలు బాగు చేసాము, ఇలా లక్షల్లో బిల్లులు పెడుతున్నారు. వాటిని ఆడిట్ చేసేది ఎవరండి? పంచాయతీలో జరిగేటువంటి అవినీతి ఎవరికి తెలుస్తుంది? ప్రతి గ్రామంలో అవినీతి ప్రతి గ్రామంలో పేరుకుపోయిందండి. ఈ అవినీతి గ్రామంలో చెత్త కంటే కూడా గ్రామ పంచాయతీల్లో జరిగేటువంటి అవినీతి ఎక్కువ ఉన్నదండి. అది పవన్ కళ్యాణ్ గారికి నేను ఆల్రెడీ ఒక దీని మీద ఇవ్వటం కూడా జరిగింది. వేల కోట్ల రూపాయలు జరిగేటువంటి ప్రజాధనం కూడా ఏదైతే చెత్త గార్బేజ్ నుంచి కూడా దుర్వినియోగం అయిపోతుంది. ఇప్పుడు దానికి పవన్ కళ్యాణ్ గారు రీసెంట్ గా రీసైక్లింగ్ పెట్టాలని చెప్పారు. ఈ ఒక వ్యవస్థ ఎలా ఉన్నదంటే ఇప్పుడు మండల, జిల్లా, గ్రామీణ ఈ 3 వ్యవస్థల్ని ఒకే గొడికి తీసుకొచ్చి సింగిల్ విండోగా చేద్దాము అన్నారు. అది మంచి వ్యవస్థ అండి. ఎందుకంటే వార్డు మెంబర్ని పంచాయతీ ఇప్పుడు ఏదైతే సాంబశివరావు గారు చెప్పినట్టు ఒక పంచాయతీ అధికారి మాత్రమే కాకుండా వార్డు మెంబర్ని, పంచాయతీ యొక్క ప్రెసిడెంట్ గారిని ఇలాగ అందరినీ కూడా భాగస్వామ్యులు చేద్దాము పాలనలో అన్నారు. ఆ పాయింట్ అనేది చాలా అప్రిషియేట్ పాయింట్ అండి. కానీ ఇక్కడ ప్రతి గ్రామ పంచాయతీ కూడా రాజకీయ రంగులు పులుముకునండి. ఎవరు అధికారంలోకి వస్తే వాళ్ళ వీధిలో రోడ్లు వేయించుకుంటున్నారు. పంచాయతీ యొక్క స్టాఫ్ చేత వాళ్ళ ఇంటి దగ్గర పని చేయించుకుంటున్నారండి. చాలా ప్రక్షాళన జరగాలి సార్. ఇప్పుడు ఈ వ్యవస్థ ప్రక్షాళన జరగాలంటే చాలా విషయాలని ప్రక్షాళన చెయ్యాలండి. ఇప్పుడు గతం అంటే వేరే అయ్యప్ప గారు, ఇప్పుడు మన చేతిలోనే ఫోన్ ఉంటుంది, మనకే అందుబాటులో ఉంటుంది. ఎక్కడైనా ఏదైనా అన్యాయం జరుగుతుంటే ఇమీడియట్ గా తీసి పెట్టే వెసులుబాటు వచ్చింది. సో అంటే ఇంకా అలాగే కొనసాగుతుంది అనుకోవాలి. నిజంగా మీరు చెప్పినట్టుగా ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకే చేసి మిగతా వాళ్ళకి చేయట్లేదు అనే కాన్సెప్ట్ ఉందో అది వైపు గతంలో జరుగుండొచ్చు. ఇప్పుడు జరుగుతుంది అనుకున్నప్పుడు వాళ్ళు పైకి తీసుకొస్తే దాని మీద యాక్షన్ తీసుకోరంటారా? తీసుకోరండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన యాక్షన్ జరగట్లేదు. అది ఓపెన్ గా చెప్తున్నానండి. కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం, జనసేన పార్టీ అంటే నాకు చాలా ఎక్కువ ఇష్టం. ఆయన నుంచి మార్పు మొదలైందని నేను నమ్ముతాను. కానీ ఆ మార్పులో ఇంకా జరగవలసిన ప్రక్షాళన అనేది జరగట్లేదు అనేది నేను నమ్ముతానండి. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు మీకోసం అని చెప్పి ఒకటి పెట్టి ప్రజల యొక్క సమస్యలను తెలుసుకోవడానికి అని చెప్పి మంగళగిరిలో ఒక ఆఫీస్ పార్టీ కార్యాలయం పెట్టారండి.
అక్కడికి వెళ్ళి సార్ నాకు రోడ్డు వేయట్లేదు, లేకపోతే పంచాయతీ అధికారులు నన్ను ఇబ్బంది పెడుతున్నారు, లేకపోతే శానిటేషన్ కరెక్ట్ గా లేదని చెప్పి ఒక లెటర్ ఇస్తారు. అక్కడ ఆ లెటర్ తీసుకుని దాన్ని ఆన్లైన్ లో రిజిస్టర్ చేస్తారు. దాని మీద పంచాయతీ అధికారి ఒక ఎండార్స్మెంట్ ఒక వీళ్ళ ఫోటో ఒకటి తీసుకుని ఆ యాప్ లో అప్లోడ్ చేసేసి ఆయన 4 ముక్కలు పేపర్ మీద రాసేసి ఇచ్చేస్తారు. సమస్య పరిష్కారం అయిందా అనేది మళ్ళీ ఫోన్లు చేస్తారు, పరిష్కారం అవ్వదు. ఇలాగే తొట్టల కొద్ది పెరిగిపోయినటువంటి మీకోసం అనే సమస్యలు కొన్ని లక్షలు ఉన్నాయండి. మీరు ఒకసారి మీరు పవన్ కళ్యాణ్ గారి మంగళగిరి ఆఫీస్ బయట కార్యాలయం బయట చూస్తే లక్షల మంది సమస్య తీరలేదని మళ్ళీ రెండోసారి వచ్చే వాళ్ళు ఉన్నారండి. ఎందుకు ఈ వ్యవస్థలో ఇంత పేరుకుపోయిన సమస్యల మీద ఎందుకు మనం ప్రజా సమస్యలు పరిష్కరించలేకపోతున్నాం అనేది ఒక్కటే సార్. ఇప్పుడు యాక్చువల్ గా ఏంటంటే డ్రైన్ సిస్టమ్ ఉన్నదండి. ప్రతి గ్రామానికి కొన్ని మార్గదర్శకాలు ఉండాలండి. ఇప్పుడు గ్రామంలో ఉండేటువంటి మంచినీరు కలుషితం అయిపోతుంది, ఎక్కడ పడితే విచ్చలవిడిగా చెత్త వేస్తున్నారు, ఎన్ని నదులు కలుషితం అయిపోతున్నాయి. ఈ వ్యవస్థకి ప్రక్షాళన కావాలంటే గ్రామంలో ఉండేటువంటి చెత్తని అంతా కూడా దాన్ని ఏం చేస్తున్నారు, రీసైక్లింగ్ చేస్తా అన్నారు. ఆ రీసైక్లింగ్ విధానాలన్నింటినీ కూడా పంచాయతీలోనే ఒక చార్ట్ రూపంలో పెట్టాలి. పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి, ప్రతి పంచాయతీకి నోటీస్ బోర్డు ఉండాలండి. ఎక్కడ పెట్టారు నోటీస్ బోర్డు? ఏ పంచాయతీలో పెట్టారు చెప్పమనండి? ఏ పంచాయతీలోనే పెట్టలేదు. కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు చాలా బాగుంటాయి, ఆయన ప్రజల కోసం ఏదైనా చెయ్యాలని తప్పించే వ్యక్తి. కానీ కింద స్థాయి వ్యవస్థలు ఆ రకంగా జరగవండి. ఆయన కోరుకున్నట్టు ఏది జరగదు. ఎప్పుడు కూడా ఒకటే వ్యవస్థ, ఒకటే అవినీతి, ఒకే రకంగా ఉన్నది సార్. ఇప్పుడు పంచాయతీలకి జగన్ గారు గవర్నమెంట్ లో తడి చెత్త పొడి చెత్త వాహనాలు ఇచ్చారండి. కనీసం వాహనాన్ని ఒక్కరోజు కూడా తిప్పకుండా మూలలు పెట్టేశారండి. అలాంటి వాహనాలు ఎన్ని ఉన్నాయి? పంచాయతీలో టీజీలు పెడుతున్నారు ఇండెంట్, దాంట్లో అవినీతి. ఈ పంచాయతీ దాటలు పంచాయతీ స్టాఫ్ ఉన్నారండి, 10,000 12,000 జీతాలు ఇస్తున్నారు, లేకపోతే 4 లక్షలు 3 లక్షలు ఇచ్చేవని జీతాలని బుక్కుల్లో రాసుకుంటున్నారు. ప్రతి వ్యవస్థ కూడా జవాబుదారితనంగా పారదర్శకంగా లేదండి పంచాయతీ వ్యవస్థ. పంచాయతీకి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నిధులకి జరిగిన అభివృద్ధికి 30-40% అవినీతే జరిగిందండి. నేను బాహాటంగా చెప్తున్నాను, నేను ఒకటే చెప్తున్నానండి, ప్రతి పంచాయతీ వ్యవస్థ మీద కూడా ప్రతి నెల కూడా ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలి. నిధులు ఎలా ఖర్చు చేశారు, దేనికి ఖర్చు చేశారు అనేది ఒకటి చెయ్యాలండి. ప్రతి 4 రోడ్డు కూడల్లో కూడా ఒక డంపింగ్ సిస్టమ్ లాంటిది, తడి చెత్త పొడి చెత్త ప్రజలకి అలవాటు చెయ్యాలండి. ప్రజలే స్వచ్ఛందంగా తిన్న ఆహార పదార్థాలే తడి చెత్త పొడి చెత్త అనే విషయాన్ని గమనించాలి. ఎదురుగుండా డ్రైన్ ఉంటే అయ్యప్ప గారు ఓకే, మీరు చెప్పేవన్నీ కూడా వ్యాలిడ్ గానే కనిపిస్తున్నాయి. ఆ బాధ్యత వాళ్ళతో పాటుగా అక్కడ ఉన్న సామాజిక కార్యకర్తలుగా ఉన్న మీలాంటి వాళ్ళకి కావచ్చు, లేదా అక్కడ ఉన్న నాయకులకు కావచ్చు, వాళ్ళు కూడా స్పృహ రావాలి కదా. ప్రశ్నించాను అనుకోండి సార్, ఆ ప్రశ్నించే వాడి కిందే మళ్ళీ ఒక 100 మంది ప్రశ్నించే వాళ్ళు తయారైపోయారు. ఇప్పుడు నేను మా గ్రామంలో కొబ్బరి చెట్లు విరిగిపోయి పడిపోయి చాలా మంది చనిపోతారని కొన్ని శిథిలావస్థలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లు రోడ్డు మార్గాల్లో ఉన్న చెట్లు తొలగించమని పెట్టాను అనుకోండి, దాన్ని ప్రశ్నించేవాడు ఒకడు మళ్ళీ ఎందుకు పెట్టావు పంచాయతీ మీద నువ్వు కావాలని. అట్లా తయారైపోయిందండి ఈ పంచాయతీ వ్యవస్థకి. ఇప్పుడు రోడ్డు వేయలేదని ఎవరైనా వస్తారండి, జనసేనకు పనిచేసాము మా ఊదిలో రోడ్డు లేదు సార్ అని వచ్చారనుకోండి, ఆ రోడ్డు గురించి మనం ఏదైనా కంప్లైంట్ పెట్టామనుకో మనల్ని ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ ఉన్నారండి ఇక్కడ ఈ వ్యవస్థల్లో. మీకు అది పవన్ కళ్యాణ్ గారికి చేరేటువంటి ఇది ఎలా ఉండదంటే ప్రజా సమస్యల వ్యవస్థలో ఒక డిఫరెంట్ స్ట్రక్చర్ ఉండాలండి. ఇప్పుడు ఓన్లీ ఎండార్స్మెంట్ రాసేసి ఫోటో తీసి పెట్టేస్తే ప్రజా సమస్య పరిష్కారం కాదండి. అది జగన్ గారు గవర్నమెంట్ లో జరిగింది, గతంలో చంద్రబాబు గారు గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ లో జరుగుతుంది. రొటీన్ అండి అది. అదే ఇప్పటికైనా పులిస్ స్టాప్ పడాలనే కదా ప్రక్షాళన చేస్తామని చెప్తున్నారు. ప్రక్షాళన మనం కోరుకున్నది కూడా అదే కదా. ఇప్పటికైనా అది పులిస్ స్టాప్ పడాలనే కదా. ఇందాక సాంబశివరావు గారు 30 సంవత్సరాలు 30 years కంప్లీట్ అయింది, కానీ ఇంకా దానికి ఒక మార్గం లేదు. చేసేటువంటి అనేక వ్యవస్థల గురించి రాసుకొచ్చామండి. ఇప్పుడు ఈ డంపింగ్ సిస్టమ్ సింగపూర్, మలేషియా, జపాన్ లాంటి సిస్టమ్స్ ఎలా ఫాలో అవుతున్నాయి ప్రతిదీ రాసుకొచ్చాం. కానీ మాలాంటి సామాన్య కార్యకర్తల యొక్క మాటలు వినేటువంటి ఎవరున్నారండి? మా మాట ఎవరు ఇంట్రెస్ట్ చెప్పండి. మాకు ఆలోచనలు ఉన్నాయి. నేను ఒక లాయర్ గా చదివాను, ఒక యూనివర్సిటీలో జేఎన్టీ కాకినాడలో యూనివర్సిటీలో చదివాను, మల్టిపుల్ డిగ్రీస్ చేశాను, కోటిపిల్లి కాలంతో అనేక 100 ఆర్టికల్స్ రాసామండి. మాలాంటి వాళ్ళు ఈ వ్యవస్థలో ఏదైనా గాడిలో పెట్టాలి సార్. ఇప్పుడు ఎలా ఉన్నదంటే సార్, పంచాయతీ వ్యవస్థ ప్రక్షాళన కావాలంటే ఆడిట్ అనేది చాలా పారదర్శకంగా ఉండాలి. ఏమైందంటే పన్నులు కట్టించుకుంటున్నారు సార్, ఇంటి పన్నులు. నచ్చిన వాళ్ళకేమో ఒక రేట్ వేస్తున్నారు. ప్రతి గ్రామంలో ఇంటి పన్నుకి ఒక స్లాబ్ల ప్రకారం ఫాలో అవట్లేదు. నాన్ లేఅవుట్ లో పర్మిషన్లు ఇస్తున్నారు. ఇండస్ట్రీలకి పంచాయతీ పర్మిషన్ ఇస్తుంది. పంచాయతీ జీవో 188 ఉన్నదండి. ఇప్పుడు గ్రామంలో ఎన్ని పంచాయతీ స్థలాలు ఉన్నాయని అన్ని ఆన్లైన్ లో పెట్టాలండి. ఎవరికి మట్టుగా వాళ్ళు పంచాయతీ అధికారులకి తాయాలు ఇచ్చేయడం,
వాళ్ళు కట్టేసుకోవడం అండి పంచాయతీ వారి స్థలాల్లో. ఎక్కడ అంగన్వాడీ కడతారు, ఎక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కడతారు? ఇన్ని గ్రామాల్లో పంచాయతీ యొక్క ఆస్తులు దుర్వినియోగం కాలేదండి. మరి ఇవన్నీ Right. ఇప్పుడు వ్యవస్థ అవి ప్రక్షాళన కావాలంటే అవి బయట తీసుకోవడానికి కదా ఇవన్నీ